మీ తరపున నా తరపున అందరి తరపున కనవాడని 4వ సింహానికి సెల్యూట్ కొడుతుంది లచ్చమ్మ. ఎందుకో వార్తలలో చూద్దాం గాని ముందుగా మీరు హెడ్లైన్స్ చూడురి. అమర పోలీసులకు తీన్మార్ దండాలు, సీఎం వరాల జల్లుల దర్శన పోలీసులు. ప్రతిపక్షాన్ని కాపీ కొట్టిన అధికార పక్షం సర్కారే రోడ్డెక్కి సవాళ్లు చేస్తుంది. మల్లా కోపానికొచ్చిన దాసరి సార్, తెలుగు సినిమాల సునతెట్ట మీద రాయి. దీపావళి పండుగకు కార్లు గిఫ్ట్, 50 కోట్లు వంచిపెట్టిన ఓనర్. మాకంటే గార్దే నయ్యమన్న మంత్రి, సొంత పార్టీ ఇజ్జత్ తీసుకున్న లీడర్లు. నిన్ని అలా ధర్నాలు రాస్తారోకోలు ఎవరెవరు చేస్తున్నారు? గదే ఏ పార్టోళ్ళు చేస్తున్నారు అంటున్నా. ప్రతిపక్షంలో ఉన్న చెయ్యి గుర్తు పార్టోళ్ళు, అటెనక సైకిల్ పార్టోళ్ళు, పువ్వు గుర్తోళ్ళు, ఇక వాళ్ళు కాకుండా ఎర్ర జెండా పార్టోళ్ళు కూడా అప్పుడప్పుడు కానొస్తున్నారు కదా. కానీ ఇవాళ ఒక చిత్రమైందోలా, చెప్తే నవ్వుతారో ఏం పాడో గాని నమ్మరైతే నమ్మరు మీరు. ఏంటిదో ఎరికేనా? అధికార పార్టీలే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారట. రైతులంటే అందరికి పరాశకమే అయిపోయింది బా. తెలుగుదేశం వాళ్ళు కరెంటు కోసం ధర్నా చేసిండ్రంటే అర్థం ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేసిండ్రంటే అర్థం ఉన్నది, బీజేపీ వాళ్ళు చేసిండ్రంటే కూడా జరంత అర్థం ఉన్నది. కానీ కరెంటు కోతల మీద సర్కారు నడుపుతున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ధర్నా చేస్తే ఎట్లుంటా చెప్పుండ్రి. సరే, తెలుగుదేశం వాళ్ళు చేసిండ్రా మోసం, కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రా అనే తర్వాత ముచ్చట. కానీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతులకు భరోసా ఇవ్వవలసింది పోయి వీళ్ళు కూడా ధర్నా చేస్తే రైతులు నోరు తెరిచి చూడబట్టే. ప్రతిపక్ష పోలకు కూడా ధర్నా చేసే ఛాన్స్ ఇవ్వకపోతే అధికార పార్టీ ఏం పని చేస్తుంది అన్నట్టు. ఇవాళ ట్యాంక్ బండ్ మీద వచ్చి కూర్చున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా. తెలుగుదేశం వాళ్ళు పోయి చంద్రబాబు ఇంటి ముంగట ధర్నా చేయాలని. హైదరాబాద్లో మీరు స్వయంగా ఆంధ్ర ముఖ్యమంత్రి లేక్ గెస్ట్ హౌస్ కానీ ఇతర ఆఫీసులకు కానీ ఆంధ్ర రాష్ట్ర ఆఫీసులన్నిటికీ కరెంటు కోసి కట్ చేస్తామనే వార్నింగ్ కూడా తీసుకోవచ్చు. రేపటి నుంచే మీరు చంద్రబాబు ఇంటి ముందో లేకపోతే చంద్రబాబు ఆఫీస్ ముందో మీ ధర్నాలు మొదలుపెట్టి ధర్నా చేయాలని ధర్నా చేసుడేందో ధర్నా చేసేటోళ్ళకి కూడా తెలియదు పాపం. సరే, చంద్రాల్ సారు అడ్డమే పడుతున్నాడు, కరెంటు రాకుండా ఉత్తరాలు రాసిండు బోర్డుకు, కుట్రలే చేస్తున్నాడు నిజమే అనుకుందాం. ఆయన ఆఫ్టర్ ఆల్ కుట్రలను అడ్డుకోలేనంత తక్కువ మనిషేనా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్? ఈయనకున్న దమ్ముకు అడ్డుకోవచ్చు కదా. విభజన చట్టానికి తూట్లు పెట్టిండు చంద్రాలని, కోర్టుకు న్యాయం చేయమని కోరొచ్చు కదా. గది చేయరు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు. ఇప్పుడు రైతులు కరెంటు కావాలని ఎవరిని అడగాలి? తెలుగుదేశం వాళ్ళని అడిగితే మా సర్కారా మా లెక్కనని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మమ్మల్ని నమ్మకనే ఓట్లేయకపోతిరి, కత్తి కారు గుర్తోళ్ళకి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా అని వాళ్ళు అంటారు. రైతులకు కరెంటు ఇవ్వవలసిన సర్కారు వాళ్ళేమో వాళ్ళే ధర్నాలు చేయబట్టే ప్రతిపక్షం కంటే ముందు. రైతులు అంటే గింత పరాశకం ఉంటుంది ఆయనన్న. అందరు పార్టీలో కలిసి రైతులను ఆదుకునే పని చేయాలి కానీ ఇట్లా తమాషా ధర్నాలు చేస్తే ఏముంటుంది చెప్పుండ్రి. నల్లగొండలున్న తెలుగుదేశం పార్టీస్కు నిప్పు పెట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ పార్టీ జెండా దీమలు గులగొట్టిర్రు. అట్లా చేస్తే మరి కరెంట్ వస్తుందా? ఈ పని పాడుగాను. సర్కార్ నౌకర్లు ప్రైవేట్ నౌకరున్నోళ్లకు జీతాలు వస్తాయి, నిమ్మలంగా బతుకుతున్నారు. వ్యాపారాలు చేసుకునేటోళ్లకు ఒక రోజు లాస్ వచ్చినా గానీ ఇంకో రోజున లాభం వస్తుంది. ఇక కూలి పనులు చేసుకునేటోళ్ళు పని చేసుకుంటారు, ఏ రోజుకు ఆ రోజు కొనుక్కొని తింటారు. మరి పంటలేసి చేను పెరిగి అది కాతకొచ్చి ఏ తుఫానో గాలి దుమారమో వచ్చి నష్టపోకుండా అన్నీ మంచిగుండి పంట చేతికొచ్చేదాకా రైతుల పరిస్థితి ఏంది? ఇన్సూరెన్స్ లేకుంటే ఆ రైతులు ఏం కావాలి? అందుకే కావచ్చు గా పెద్ద కోర్టులు రైతుల ముచ్చట్ల గా మాట చెప్పిండ్రు. చూసిండ్రా, ఆఖరికి హైకోర్టు కూడా అన్నదాత గొప్పతనం గురించి చెప్పేసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకుంటే ఎవ్వరు తప్పు పట్టాల్సింది ఏం లేదన్నది. రుణమాఫీ ముచ్చట్ల ఎవరో కేసు వేసిండ్రట, ఎట్లా పడితే అట్లా రైతులకు రుణాలు మాఫీ చేస్తే ఎట్లా అని. ఆర్బీఐ బ్యాంకు వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడ్డం పడుతుంటారు, ఇట్లా పుణ్యానికే ఇచ్చుకుంటా పోతే ఆగమవుతుందని. కానీ బరాబర్ మాఫీ చేయాలన్నట, దాంట్లో తప్పేమున్నదని ఉల్టా ప్రశ్న కూడా వేసింది మన హైకోర్టు. అన్నారు రైతన్నలు, విన్నారు కదా ఈ ముచ్చట. మీకు రుణమాఫీ చేస్తేందుకు బ్యాంకు వాళ్ళు అడ్డం పడుతున్నారు, పడనోళ్ళు అడ్డం పడుతున్నారు అని వాళ్ళని అంటే అలా మాట ఏమి నడవది. మిమ్ములను అప్పుల బాధలకేని బయట వాడే సుట్ల న్యాయం ఉన్నదని చెప్పింది కోర్టే.
కాబట్టి ఇక రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది. మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకునుడు అప్పుల బాధ కిల్లిడ్స్ పెట్టి పోడు మాత్రం చేయకుండ్రి. న్యాయం మీద ఎక్కున్నది. ఒక్క ఓట్లప్పుడు మాఫీ చేసుడే కాదు, నన్ను అడిగితే ఏడాది మాఫీ చేసినా తప్పులేదు. ఇయ్యాల కాకపోతే రేపన్నా మాఫీ చేసి తీరాలే. సరే, తప్పించుకునే లీడర్లు ఉంటే ఎవడేం చేయలేడు, కానీ మీరు అడిగిన దాంట్లో మాత్రం 100% న్యాయం ఉన్నదని న్యాయమూర్తి సాలరీ చెప్పిండ్రు. కాబట్టి మీకు కొండంత అండ ఉన్నట్టే రుణమాఫీ ముచ్చట్ల. పాపం గీ నడుమ సినిమాలోలను గ్రహాలు ఒంకర సూపు చూస్తున్నట్టున్నాయి. ఒక్కటే పంచాదుల మీద పంచాదులు పెట్టుకుంటున్నారు. వారానికి ఒక్క పంచాదన్న లేంది సినిమాలోళ్ళు అస్సలే ఊకుంటలేరు. మొన్నిది వరకు గా ప్రకాష్ రాజు సీను వైట్ల పంచాదు పెట్టుకున్నారు కదా, అంతకు ముందుగాల బెల్లంకొండ మంచులక్ష్మి పంచాది పెట్టుకున్నారు. నిన్నగాక మొన్న శ్రీదేవికి రామ్ గోపాల్ వర్మకు నడమ పంచాది కోర్టు దాకా పోయింది. ఇప్పుడు ఇంకో గరం తాజా పంచాది పట్టుకొచ్చిన. మరిగా పంచాది దేని గురించి ఏం కథ అన్నది చూసి మీరే న్యాయం చేయాలిగా. మన దర్శకరత్న దాసరి నారాయణరావు సారు చాలా రోజులు మన తీన్మార్ వార్తలకు రాక ఇవాళ వచ్చిండు. మరి ఏం మాట్లాడుతాడో ఇందాం. సారు నమస్కారం. ఇవాళ అతి దారుణమైన పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది. అగో ఏమైంది సార్? మొత్తం ఆంధ్రప్రదేశ్ని కబ్జా చేసేస్తారు. అంత మాట అంటే ఒకటే పారి. ఇంత నీచమైన స్థితిలో ఇండస్ట్రీని నేను ఎప్పుడూ చూడలేదు, చూస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది సార్? అంటే నా ఉద్దేశం ఏంటంటే వెనక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ టాలెంట్ తోటి హీరోస్ పైకి రావాలని నా కోరిక. చిరంజీవి సార్ అయిపోగానే ఆయన కొడుకు, ఆయన పోగానే బామ్మడిది కొడుకు, మొత్తం ఇట్లా ఆళ్ళేనా సినిమా అంటే వాళ్ళంటేనే సినిమా లెక్క తయారైపోయా అంటావు. రావద్దు అమరాళ్ళు? రావచ్చు, తప్పులేదు. కానీ కొందరిని బలవంతంగా రుద్ది హీరో ఇతను చూస్తారా మీరు చూస్తారా అనే పరిస్థితి లేకుండా ఏం చేస్తాం సార్, మా కర్మ. ఒక్కొక్కడు హీరో అని వస్తున్నాడు, వాని ముఖం వాస్తుకే ఉండదు. 20-30 మాటల సర్జరీలు చేయించుకుంటున్నారు, వచ్చి కెమెరాల ముంగట ఎగురుతున్నారు. కొన్ని ఫ్యామిలీస్కి కన్ఫర్మ్ అయిపోతుంది, అది ఉండకూడదు. మాకు ఎరికేది మీకు చిరంజీవి సార్ ఫ్యామిలీకి అస్సలే పడతలేదని. ఇది వాస్తవం. మరి ఏమంటున్నారు సార్ మీకు నచ్చని సినిమా ఫ్యామిలీ వాళ్ళు? మా సినిమా ఎప్పుడు విడుదల చేస్తామో మేము చెప్పం, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, నువ్వు రెడీ చేసి పెట్టుకో, ఎప్పుడైనా పొరపాటున ఒక వారం గ్యాప్ వస్తే వేసుకో అనేటంత దౌర్జన్యమైనటువంటి గుండాగిరి జరుగుతుంది వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీ. గోవిందుడు అందరి వాడే సినిమా కోసం మొన్న ఏమో చేసిర్రట కదా. లౌక్యం అనే సినిమా విడుదలయ్యి అద్భుతమైన రిపోర్ట్ వచ్చి 5వ రోజుని 37 సెంటర్లో, మెయిన్ సెంటర్లో ఆ సినిమాని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఎవరో ఒక పెద్ద హీరో గారి సినిమా వచ్చింది, అది 3 రోజులు ఆడింది, వెళ్ళిపోయింది. చూసిండ్రా, తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కూడా తీస్తే ఒక పెద్ద సినిమానే అవుతట్టుంది. సినిమా అంటే యాదకొచ్చింది దాసర్ సార్. ఇక మీరు ఊకే ఆడియో ఫంక్షన్లకు వచ్చి ఆలందిట్టుడు ఈలందిట్టుడు ఇడిచిపెట్టి ఈ సినిమా రంగంలో ఏం జరుగుతుందో తెలుసుకునే తనకు ఒక సినిమా తీసి అది పబ్లిక్ చూపి సార్, ఒడిచిపోతుందో పని అయిపోతుంది. మన సమాజంలో పోలీసు వాళ్ళు అనేటోళ్ళు లేకుంటే ఎట్లుంటుందో ఒక్కపారి ఆలోచన చేయుర్రి. వాళ్ళుండంగానే మర్డర్లు, దొంగతనాలు, లూటీలు, నేరాలు, ఘోరాలు ఇన్ని నడుస్తున్నాయి. ఇక లేకుంటే వామ్మో తలుచుకుంటేనే పానం జల్లుమంటలేదు. అగో అదన్నట్టు పోలీసుకున్న ఇలువ. అట్లా పబ్లిక్ సేవల పడి పానాలు త్యాగం చేసిన పోలీసు వాళ్ళను యాద్ చేసుకునేందుకు ప్రతి ఏడాది దేశమంతా పోలీసు సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తారన్న ముచ్చట ఎరికే కదా. మరి అవి మన తాను ఎట్లయినాయో ఒక్కపారి మనం కూడా చూడాలి కదా. బార్డర్ల జవాన్లు కావలి కాసుకుంటా దేశాన్ని కాపాడితే పానాలు లెక్క చేయకుండా దేశం లోపల పబ్లిక్ పానాలను, ఆస్తులను కంటికి రెప్పలెక్క కాపాడి సేవ చేస్తుంటారు మన పోలీస్ జవాన్లు. ఇవాళ తెలంగాణలో ఉన్న 10 జిల్లాలల్లో అమరులైన పోలీసు వాళ్ళ సభలు ఏర్పాటు చేసిండ్రు సర్కారోళ్ళు. అన్ని జిల్లాలల్లో ఎస్పీలు, కలెక్టర్లు హాజరై డ్యూటీలో పానం పోగొట్టుకున్న పోలీసు వాళ్లకు నివాళులు ఇడిచిండ్రు. ఇగో ఇది ఆదిలాబాద్ జిల్లాల సభ. చూడుండ్రిగా నౌకరీ చేసుకుంటా పానం ఇడిచిన పోలీసు వాళ్ళ ఇంటోళ్ళు అలా తల్లుల గోసెట్లున్నదో. చూస్తుంటే మనకే ఏటో అనిపిస్తలేదు, ఇక వాళ్ళకెట్లున్నదో మరి పాపం. ఇగో ఇది కరీంనగర్ జిల్లా కాడ ఇట్లనే అన్ని జిల్లాలలో సభలు పెట్టిండ్రు. హైదరాబాద్ లో పెట్టిన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, గవర్నర్ నరసింహన్ సారు, అట్లనే మన హోంమంత్రి నాయిని సారు, డీజీపీ అనురాగ్ శర్మ సారు ఇట్లందరూ హాజరేసిండ్రు. అమరులైన పోలీసు వాళ్ళని యాద్ చేసుకొని నివాళులు తెలిపిండ్రు.
ఇక మన సీఎం కేసీఆర్ సారు పోలీసు వాళ్ళంటే ఏంది, వాళ్ళను మంచిగా చూసుకుంటే ఎన్ని పనులు అయితే అన్న ముచ్చట ఎరుకున్నోడేనాయే. ఇక ఇప్పుడు పోలీసు అమరవీరుల గురించి, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడిండు. వాళ్ళు చేసే పనులకు సర్కారు చేసేది చాలా తక్కువ అని చెప్పి వాళ్ళకు డిఏలు పెంచుతా అన్నాడు. ఏమేం కావాలనో అన్ని చేస్తా అని చెప్పుకొచ్చిండు. 100% పోలీస్ కుటుంబాలకు అండలెక్కు ఉంటది సర్కార్ అన్నాడు. Mr. Rao, in Singapore, at the midnight of the time, a woman can freely walk on the roads of Singapore town. What about your Hyderabad? When are you going to do? Maintain the land order like Singapore? అని వాళ్ళని ప్రశ్నించినారు. వాస్తవానికి నా దగ్గర పటిష్టమైన జవాబు లేదు, కానీ నేను చెప్పినా అక్కడ సమాధానం, వీ హ్యావ్ జస్ట్ టేకెన్ ఓవర్, వీఆర్ ద యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. డెఫినెట్గా మా ఎఫర్ట్ ప్రారంభం అవుతా ఉంది. షార్ట్లీ విల్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అని కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది. కరెక్టే సార్, ఇన్ని ఓరాలు ఇచ్చినాక మన పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? మీరు అనుకున్నట్టు కాదు, అంతకంటే 4 ఇంతలు ఎక్కువనే చేస్తారు. గా సింగపూర్ వాళ్ళే మన తెలంగాణకు వచ్చి మన పోలీసు వాళ్ళ తానా ట్రైనింగ్ తీసుకునేటట్టు చేస్తారు. అంత మంచిగానే ఉన్నది, కానీ ఇంత పెద్ద పండుగ అవుతున్నప్పుడు మరి ఈ హోంగార్డులను కూడా కంట కనిపెడతారా అంటే బాగుండునేమో సార్. హోంగార్డ్స్ గురించి ఒక్క మాట అయినా చెప్పారా సీఎం గారు? అసలు హోంగార్డ్స్ దృష్టిలోనే తేలేదు అసలు. తెలంగాణ వచ్చినాక కూడా కొంచెం సుఖపడతామో మంచిగా ఉంటుందేమో పరిస్థితి అంటే తెలంగాణ వచ్చినాక కూడా మాది పట్టించుకునే నాదులు లేడు. ఇన్నారా సార్? ఎంతైనా వాళ్ళు కూడా మనోళ్ళే కదా సార్. కానీ పోలీసు వాళ్ళు చేసే సేవల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీరదుల్లా. అందుకే మీ తరపున, మన తీన్మార్ వార్తల తరపున పోలీస్ అమరవీరులకు జోహార్లు. కూటి కోసం కొడుకు పోలీసులదేరినాడు. నడుమ కరెంట్ బాగా అధ్వానం ఏడున్నా మనం. ఈ నడుమ కరెంట్ బాగా అధ్వానం అయిపోయింది కదల్లా. నీ మిస్ కాల్కిన వారద్దు ఎవరిది అసలు? మా మంగళి ఎందుకు మిస్ కాల్ ఇచ్చింది పిసపిల్ల? ఆ గురి ఫోన్ చేసి అడుగుదాం. లక్ష్మింది నాకు ఫోన్ చేస్తుంది. హలో చెప్పు లక్ష్మి. ఏందేంది దమక్కిన ఖరాబ్ అయిందా ఏంది నీకు? గదేంది లక్ష్మి గట్టంటావు? లేకుంటే ఏంది? ఓ దిక్కు నేను ప్రోగ్రామ్ చేస్తుంటే నడుమిట్లా మన కరెంట్ కదా ఊకు కచ్చిపోయినట్టు ఫోన్ చేస్తున్నావు, కట్ చేస్తున్నావు. ఓ నీకు కూడా వచ్చిందా కాలు? అంటే ఎంతమందికి ఇస్తున్నావు ఏంది ఇట్లా? మన ఆఫీస్ వాళ్ళందరికి ఇచ్చిన. నీ చెప్పులు అరిగిపోతాయని చేట్లకేసుకొని తిరిగే మొహము నువ్వు. ఓ లచ్చులు ఏంది గట్లంటావు? మరేంది పిల్ల, ఆఫీస్ వాళ్ళందరి ఫోన్ కాలింగ్ పుక్యానికే అయినా కూడా నువ్వు మిస్ కాల్ ఇస్తున్నావు అంటే ఇంకేమానాలే చెప్పు. నిన్ను ఫ్రీ అయినా కూడా మిస్ కాల్ ఇచ్చినానంటే ఏమైందో ఏందో అని టెన్షన్ పడి చేస్తారు కదా, అందుకనే ఇచ్చిన గంతే. నీ తెలివిని రోట్లేసి దంచగాని మిస్ కాల్ ఎందుకు ఇచ్చినావు చెప్పు ముందుగాల. అందరు తన పైసలు అడుగుతున్నా. పైసలు దేనికి? ఇవాళ దంతేరాస్ కదా. అవును, ఇవాళ బంగారం కొంటే మస్తు మంచిది, వచ్చే ఏడాది కల్లా కొన్న బంగారం అంతా డబుల్ అవుతుందని అంటారు కదా లక్ష్మి. అయితే గందుకే బంగారం కొనేతందుకు నా తాన పైసలు లేక ఇగో గిట్లందరిని అడుగుదామని మిస్డ్ కాల్ ఇస్తున్నా. నీ మెదడును పట్టుకపోయి సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టా. ఎందుకు లక్ష్మి? లోకం మీద గిసువంటి పెండ మెదళ్ళు కూడా ఉంటాయని జనానికి తెలవాలే కదా మరి. లచ్చమ్మ మరేంది పిల్ల, పోయినడాది కొన్నోళ్ళే నిండా మునిగిన్రు. అవునా? నిరుడికి ఇప్పటికి మస్తు అగ్గువైంది బంగారం రేటు అని ఏదేదో అనుకొని కొన్నోళ్ళంతా కొంగ అడ్డం పెట్టుకొని ఏడుస్తున్నారు ఇప్పుడు. ఓకే, బంగారం డబ్బులు అవ్వడేమో గాని కొన్నదానికి ఇలువ పడిపోయి కూసున్నదాడా. అంటే మరి ఇప్పుడు కొని దండగానే అంటావా? దండుగాని నేనెందుకంట, ఎవరి నమ్మిక మాల్లది, ఎవరి ఇష్టం మాల్లది గాని మరి అప్పు సప్పులు చేసి కొనేటంత అక్కర లేదని అంటున్నా. టయానికి నాకు ఫోన్ చేసి నా కళ్ళు తెరిపించినావు లక్ష్మి, నువ్వు చాలా గ్రేటు. మస్తు మోసనావు గాని మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళందరికి ఫోన్ చేసి ఒట్టిగానే ఇచ్చినా పరేషాన్ కాకుండా అని చెప్పు. ఆ గట్లనే లక్ష్మి, ఇగో చేస్తున్నా, ఉంటా. మన తాన దీవుల పండగ వస్తే ప్రైవేట్ నౌకర్లు చేసేటోళ్లకు అలా ఓనర్లు ఏమిస్తుంటారు? మిఠాయి డబ్బాలో ఇన్ని పటాకులో షేర్ల పెట్టి పంపుతుంటారు. ఇంకొందరు జర పెద్ద మనసున్న ఓనర్లు అయితే సగం జీతమో నెల జీతమో బోనస్ గిస్తుంటారు. కానీ సూరత్లో ఒక ఆయన అలా కంపెనీలో పనిచేసేటోళ్లకు ఏమిచ్చిండో ఎరికేనా? చెప్తే మీరు నమ్మారు కానీ చూడురిగా.
చూసినాక జర నోరెల్లబెట్టకుర్రి సరేనా? చూస్తున్నారా, ఇవన్నీ అమ్మేతందుకు ఏ కార్ల కంపెనీల్లో షోరూమోల్లో పెట్టినాయి కాదు. సూరత్లా వజ్రాల వ్యాపారం చేసుకునేటైనా అలా కంపెనీల పనిచేసేటోళ్లకు గిఫ్ట్ ఇస్తా అని తయారు పెట్టిన కార్లు. దీవుల పండగ వచ్చింది కదా, అగో అందుకే మన తాన మిఠాయి డబ్బాలు గిఫ్ట్లు ఇచ్చినట్టు కార్లు గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిందినే. రాండ్రిగా వర్షంబడి ఒక్కొక్కరు తీసుకుపోనరని 490 మందికి కార్లు గిఫ్ట్లు ఇచ్చిండు. ఒక్క కార్లే కాదు, కార్లు వద్దనుకునేటోళ్లకు అపార్ట్మెంట్లల్లా ప్లాట్లు కొనిచ్చిండట. కార్లు ప్లాట్లు ఈ రెండు వద్దనుకునేటోళ్లకు కూడా ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చిండ ఓనరు. 4 లక్షల రూపాయలల్లా మీరెన్ని నగలు కొనుక్కుంటారో కొనుక్కోండ్రని పైకం ఇచ్చిండట. ఇక చూడుర్రి, మిఠాయి డబ్బా చేతిలో పెట్టేటోళ్ళని చూసినాం. అంతకంటే ఎక్కువ అంటే ఓ నెల జీతం బోనస్ ఇచ్చేటోళ్ళు ఉంటారు గాని ఇట్లా కార్లు ప్లాట్లు నగలు కొనిచ్చిన వాళ్ళు ఉండొచ్చునా ఎవరన్నా? అది కూడా ఏ 100-200 మందికో కాదు, మొత్తం 1200 మందికి ఇట్లా గిఫ్ట్లు ఇచ్చిండినే. ఇంతకీ నెవలో చెప్పలే కదా, ఈయన పేరు పాల్కి సాబ్జీబాయ్ దొలాకి అనట. ఈ సేటుకు సూరత్ లా హరికృష్ణ జ్యువెలర్స్ అని పెద్ద వజ్రాల వ్యాపారం ఉన్నది. ఈయన వజ్రాల కంపెనీలా 6000 మంది పనిచేస్తున్నారట. ఆళ్ళుగాక బయటి దేశాలల్లా ఇంకో 3000 మంది పనిచేస్తున్నారట. అంత మందిలకెళ్ళి 1200 మందిని ఎంపిక చేసి గిఫ్ట్లు ఇచ్చిండట. నేనిచ్చేది బోనసో ఇన్సెంటివో కాదు, కంపెనీ పనిని సొంత పని లెక్క కష్టపడి చేసినందుకు ఇది నేనిచ్చే గిఫ్ట్ అని చెప్పుకొచ్చిండు. అగ్గువా రండ్రి 500 చీరే 5 రూపాయలకే, అంగే పాయింట్ ఆటాన్నే ఆల్షన్ చేస్తురా అంటే అన్నీ అయిపోతాయి. రావాలే. ఏంది లచ్చమ్మ అంగట్ల బేరగాలు పిలిచినట్టు పిలుస్తుందేంది అనుకుంటుర్రా? ఏం పరేషాన్ కాకుర్రి, దీపావళి పండుగ ఉన్నది కదా. ఇక పండుగకు పెద్ద దుకాణపోళ్ళ కాడికెళ్ళి అంగట్ల సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముకునేటోళ్ళ దాకా అందరూ ఆఫర్లు పెట్టి రమ్మంటున్నారు. మరి ఏమేం పెట్టిండ్రు, ఎట్లా పిలుస్తున్నారో ఒప్ప రాసుకుందాం పరి. చేతుల నిండా పైసలు, ఏటీఎం కార్డులు, ఉద్దర కార్డులు, అదే క్రెడిట్ కార్డులలో బ్యాలెన్సులు బాగా పెట్టుకున్నారా? ఒక 2 పెద్ద కట్టె సంచులు పట్టుకొని బజార్కి నడువుర్రు. ఇక వచ్చేటప్పుడు అవన్నీ నింపుకొని రావాలి కదా. గన్నిగనం పైసలు ఎడికెళ్ళి వేసుడని ఫికర్ పడకుర్రి. మనకు పైసలు మస్తుగా మిగిలియాలని కంకణాలు కట్టుకొని మనం ఎప్పుడొచ్చి కొనుక్కపోతామా అని గల్వన్ల కాడ నిలబడి మరీ ఎదురు చూస్తున్నారు బట్టల దుకాణపోళ్ళు, బంగారం షాపులోళ్ళు. దీపావళి పండుగకు కొత్త అల్లుండ్లకు అంగి పాయింట్లు కావాలన్నా, ఆడబిడ్డలకు అదిరిపోయే పట్టు చీర కావాలన్నా, పడుసు పోరగాన్లకు పర్రెలు వాసిన జిన్ను పాయింట్లు కావాలన్నా, ఎయ్యంటే అయ్యే అన్నిటి మీద ఆఫర్లు పెట్టి ఆదివారం అంగట్లో దొరికే బట్టల కన్నా అగ్గోకే అమ్ముతున్నారు అద్దాల షాపులోళ్ళు. ఇక కలర్ టీవీలు, ఫ్రిడ్జిలు, బట్టలు విండే మిషన్లకైతే రూపాయి అంటే రూపాయి అయ్యుర్రి, కతిమ పైసలు నెలకిని కట్టుర్రి. ముందుగాల పండుగకు కొత్త వస్తువు కొనుక్కపోనరని గదవలు పట్టుకొని బతిమలాడుతున్నారు ఆ అమ్మే షాపులోళ్ళు. రోజు పేపర్లు, టీవీలలో పెద్ద బొమ్మలతో యాడ్లు వేసుకుంటా బేరాలు రావాలి అని మైకులు పట్టుకొని మొత్తుకుంటున్నారు. రైల్వే స్టేషన్లల్లా ఆదివారం అంగట్లల్లా 100, 50 రావాలి అని అరుస్తలేరు గాని అంతకంటే ఎక్కువనే టీవీ డబ్బాలల్లా చెవులు వలిగేదాకా జోరిగా లెక్క పాడుతూనే ఉన్నారు. బాత్రూంలు కడిగే బుర్సుల కానుంచి బోలు దోమే సబ్బుల దాకా, పండ్లు తీసుకునే పుల్ల కానుంచి సచ్చిన శవం మీద కప్పే శాల్వ దాకా, సంటి పోరగాండ్ల షెడ్డిల కానుంచి ముసలోళ్ళ గుడ్డగోసి దాకా అన్నిటి మీద ఆఫర్లు పెట్టి దుకాణం సామాన్ అంతా ఒక్క దెబ్బకే ఒడగొట్టుకుంటున్నారట. ఇక బంగారం దుకాణ పొలకైతే దీపావళి పండుగ ముందుగానే వచ్చినట్టు అయింది. ఏ షాపులో చూసినా బ్రహ్మాండంగా మందే కనబడుతున్నారు. మరలా కొనేటోడేవడో చూసిపోయేటోడేవడో ఎరకలేదు గాని ఇక సాయంత్రం పూట అయితే చాలుల్లా సడుగుడేడున్నదో కూడా కనబడనంత మంది ఎగబడి ఉరుకొస్తున్నారు. సరే గాని మీ తన ఎలక్షన్లు వస్తే ఎవరెవరు పోటీకి నిలబడతారు? కారు గుర్తోళ్ళు, చెయ్యి గుర్తోళ్ళు, పువ్వు గుర్తోళ్ళు, సైకిల్ పార్టీలు, ఎర్ర జెండాలు, లాస్ట్కు ఇండిపెండెంట్లు. పార్టీ ఏదన్నా కావచ్చు కానీ అంత మనుషులే కదా నిలబడేది. కానీ గీడొక లీడర్ ఉన్నాడు, ఆయన ఇంకెవరినో నిలబెడతాడట. ఒట్టిగా నిలబెట్టుడే కాదు, నిలబెట్టి గెలిపిస్తాడట. చూసినాక నీ కథ సల్లగుండా పబ్లిక్ అంటే అందరికి తమాషా అయిపోయింది అని మాత్రం తిట్టుకోకుర్రి జరా. ఏమంటున్నా? చూడబోతిగా రేపు ఎలక్షన్లల్లా గాడిదలు, గుర్రాలు, కుక్కలు ఇవన్నీ కూడా మేము కూడా ఓట్లలో నిలబడతాము, పబ్లిక్ కు సేవ చేస్తాము అని పోటీకి వచ్చేదట్టే కొడుతున్నాయి. ఇండ్ల చుట్టూ తిరుక్కుంటా మా కోటయ్యుండ్రమ్మా, మా కోటయ్యుండ్రి సారు అని అడిగేటట్టే అనిపిస్తున్నది. ఎందుకట్లా అంటే నిన్నయాల లీడర్లు ఏమంటున్నారో ఎరికేనా?
మా పార్టీ తరపున కుక్క నిలబెట్టినా గెలుస్తుందని ఒకలంటే ఇంకోగలు ఇంకో దాన్ని నిలబెట్టినా డిపాజిట్లు గ్యారంటీ అంటున్నారు. ఇప్పుడు గాముచ్చట ఎందుకు వచ్చిందంటే ఈ లీడర్ ఏమంటున్నాడో జరొక్క పారి నుండ్రి. ಕಾಂಗ್ರೆಸ್ ಒಂದು ಕತ್ತೆ ನಿಲ್ಲಿಸಿದ್ರು ಕೂಡ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲಿದೆ 25,000 ಓಟ್ ಬರ್ತಾವೆ, ಅದರದಾದಂತ ಡಿಪಾಸಿಟ್ ಇದೆ. అర్థం కాలేదు కదా, చెప్తాం వినుండ్రి. ఈయన పేరు ఆంజనేయ, కర్ణాటక రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖను ఎలుగబెడుతున్నాడు ఈ సారు. ఇంతకీన ఏమంటున్నాడో ఎరికేనా, మా పార్టీ తరపున ఏ గార్దిని నిలబెట్టినా గానీ కమ్సే కమ్ 25,000 ఓట్లు వేస్తారు పబ్లిక్ అంటున్నాడు. మరి ఈ సార్ అన్న దాంట్లో అసలు ముచ్చటేందో అర్థమైందా మీకు? రాజకీయ పార్టీలు గాడిదలను నిలబెట్టినా గానీ పబ్లిక్ ఓట్లేస్తారు అని అంటున్నాడు అన్నట్టు. బాగానే చెప్పినావు గాని మరి మీరు ఇదివరదాకా నిలబెట్టిన వాళ్ళ దాంట్లో ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి? అంటే పబ్లిక్ నజర్లా మీ లీడర్లకు, కుక్కలకు, గాడిదలకు రెండుటికి తేడా ఏం లేదన్నట్టే కదా సారు. ఏదైతే నోరు జారితే జారితీవి గానీ నిజమైతే ఒప్పుకున్నావు పో అనుకుంటున్నారు పబ్లిక్. ఇవాళ ఏందో తెలియదు కానీ అన్ని పంచాదుల వార్తలే చెప్పవలసి వస్తుంది. ఇక ఇప్పుడు ఇంకో పంచాది వార్త పట్టుకొచ్చిన. పంచాది అంటే పంచాది కాదు, కొట్లాటనే. మామూలు కొట్లాట కాదు, ఏదో ఒకటి తెగేదాకా ఇడవని కొట్లాటది. తయారున్నారా మరి? మీరు వేసుకోరిగా. తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పడ్డట్టే పడ్డది, మేకపోతులకు పంచాది. ఎట్లా గుద్దుకుంటున్నాయి చూడు. అబ్బరకొండ మెల్లగానే ఈ బక్కది జర్రంతలేదు కానీ ఎట్లా గుద్దుతున్నా చూడు. అమ్మో ఓహోహో అబ్బా, ఈ వీటికి కూడా ఎరకైనట్టుంది. V6 వాళ్ళ ముంగడ కొట్లాట పెట్టుకుంటే తీన్మార్ వార్తలాడ చూపిస్తారని ఎట్లా లేస్తున్నాయి చూడు. ఇంతెత్తు లేచి మరీ గుద్దుకుంటున్నాయి. మేత కాడ తలిగిందా పంచాది, లేకపోతే ఒకరి జాగల ఒకరు పోయి మేసినరా తెలియదు కానీ పెద్ద యుద్ధమే చేసినాయి జరసేపు. మరి ఇవి రెండు ఒకటే కలర్ ఉన్నాయంటే ఒక తల్లి పిల్లలో ఏం పాడో అముడాల ఉట్టినట్టున్నాయి. ఇది మాకేడ దొరికిందంటే ఒక తాన లీడర్లు మీటింగ్ పెట్టుకుంటే మా కెమెరామెన్ పోయిండు. ఓ దిక్కు లీడర్లు తిట్టుకుంటుంటే ఈ విడ కొట్లాడుకుంటున్నాయి. లీడర్ల కొట్లాడ కంటే ఇదే మంచిగా అనిపించే. ఇక లీడర్ల అంటే ఎప్పుడైనా చూస్తూనే ఉంటాం టీవీలలో. మరి మేకల కొట్లాట తక్కువ చూస్తాం కదా, అందుకే లీడర్ల కొట్లాడ కంటే ఈ మేకలదే నయమని మీకు చూపిస్తున్నాం అన్నట్టు. అమర పోలీసులకు తీన్మార్ దండాలు, సీఎం వరాల జల్లుల దడిచిన పోలీసులు. ప్రతిపక్షాన్ని కాపీ కొట్టిన అధికార పక్షం సర్కారే రోడ్డెక్కి సవాళ్లు చేస్తుంది. మళ్ళా కోపానికొచ్చిన దాసరి సార్, తెలుగు సినిమాల తునతెట్ట మీద రాయి. దీపావళి పండుగకు కార్లు గిఫ్ట్, 50 కోట్లు వంచిపెట్టిన ఓనర్. మాకంటే గాడ్దే నయ్యమన్న మంత్రి, సొంత పార్టీ ఇజ్జత్ తీసుకున్న లీడర్లు. సుశిరా, ఇవి మరి నేను తెచ్చిన వార్తలు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు కొత్త కొత్త వార్తలతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.